హాయ్ స్టూడెంట్స్, చాలామంది హైడ్రాలిక్ మిషన్స్ అర్థం కావట్లేదు సార్, కొద్దిగా చెప్పండి అని చెప్పి అడిగారు. హైడ్రాలిక్ మిషన్స్ బాగా టఫ్ అయితే కాదు, బట్ కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వెలాసిటీ ట్రయాంగిల్స్ ఉంటాయి, అంటే మనకి ఎంత ఫోర్స్తో వస్తుంది, సో ఎటు నుంచి వస్తుంది, అంటే అది టాంజెన్షియల్గా వస్తుందా, రేడియల్గా వస్తుందా, యాక్సియల్గా వస్తుందా, ఇవి మనకు తెలుసుకోవాలి. ఇక్కడే మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మిగతాదంతా కూడా ఫస్ట్ మనం బేసిక్ అండర్స్టాండింగ్ వస్తే అట్లీస్ట్ ఒక 50% అయినా సరే మనకి ఈజీగా అర్థమవుతుంది. హైడ్రాలిక్ మిషన్స్ అంటే ఏంటంటే, ఇది మిషన్ వాడి మనం ఇంటి దగ్గర పొద్దున్నే అదే ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్యాంక్లోకి వాటర్ ఫిల్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, సో మోటార్ స్విచ్ ఆన్ చేస్తే పంప్ అనేది మనకి ఆటోమేటిక్గా రన్ అవుతుంది. సో బికాజ్ ఆఫ్ దట్ పంప్ వాటర్ అనేది సంపులోంచి, అంటే ఎక్కడైతే వాటర్ స్టోర్ అయి ఉంటుందో కిందన, అక్కడి నుంచి వచ్చి పైన చేరుతాయి ట్యాంక్లో. సో ఇది పంపు మనకు తెలుస్తుంది. కానీ టర్బైన్ చాలామంది చూడరు, ఎందుకంటే అది చాలా పెద్ద ఎక్విప్మెంట్ అనమాట. మనకి రిజర్వాయర్స్, పెద్ద పెద్ద హైడ్రో పవర్ జనరేషన్ ప్రాజెక్ట్స్ దగ్గర మనం టర్బైన్స్ని అయితే చూడడం అవుతుంది. సో కాబట్టి మనం బెస్ట్ అండర్స్టాండింగ్ తెలుసుకోవాలంటే కొంచెం ఇమాజినేషన్ చేసుకోవాలి, విజువలైజ్ చేసుకోవాలి, అప్పుడే బాగా అర్థమవుతుంది. హైడ్రాలిక్ మిషన్స్ అంటే డెఫినేషన్లో చెప్పుకోవాలంటే, సో ఏ ఒక మన దగ్గర ఉన్న మిషన్, ఏ మిషన్ విచ్ కన్వర్ట్స్, సో ఈ హైడ్రాలిక్ మిషన్ అనేది ఏం చేస్తుందంటే, విచ్ కన్వర్ట్స్ హైడ్రాలిక్ ఎనర్జీ, విచ్ కన్వర్ట్స్ హైడ్రాలిక్ ఎనర్జీ into mechanical energy, so or mechanical energy to hydraulic energy, a machine which converts hydraulic energy into mechanical energy or mechanical energy into hydraulic energy. హైడ్రాలిక్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసేది టర్బైన్ అమ్మ, టర్బైన్. ఓకే, అదే మెకానికల్ ఎనర్జీ నుంచి హైడ్రాలిక్ ఎనర్జీ కన్వర్ట్ చేసేది పంప్. పంప్ మీ అందరికీ ఐడియా ఉంటుంది. పంప్ ఇంటి దగ్గర యూజ్ చేసుకునే పంపు, పొలాల్లో మనం యూజ్ చేసేవి, ఇవన్నీ కూడా మెకానికల్ ఎనర్జీ నుంచి. అంటే బికాజ్ ఆఫ్ పంపు రన్ అవ్వడం వల్ల మనకు వాటర్ వస్తుంది. అదే వాటర్ వల్ల పంపు రన్ అయ్యి, అంటే మిషన్ రన్ అయ్యి దాని తర్వాత కరెంట్ వస్తే, ఇక్కడ మనకు స్టేజెస్ ఉంటాయి. జస్ట్ ఇప్పుడు పంపు ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇంటి దగ్గర ఒక స్విచ్ ఉంటుంది. మనం స్విచ్ ఆన్ చేస్తే అంటే ఏమవుతుంది, అక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది స్టార్ట్ అయింది. సో స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది స్టార్ట్ అయింది. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే మోటార్ అన్నమాట, నథింగ్ బట్ మోటార్. సో మోటార్ స్టార్ట్ అయింది, దానివల్ల ఏమవుతుంది, మనకు అక్కడ ఒక మిషన్ అనేది రన్ అవుతుంది. ఆ మిషన్ రన్ అవ్వడమే మెకానికల్ ఎనర్జీ. సో మెకానికల్ ఎనర్జీ. సో మెకానికల్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే పంప్ అన్నమాట. ఓకే, పంప్. సో పంప్ దీని నుంచి మనకి ఏమొస్తే పని, సో మనకి హైడ్రాలిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో దీని నుంచి మనకి ఏమొస్తాయేమో వాటర్ అనేది వస్తుంది. వాటర్ ఇంటి దగ్గర జరిగే ప్రొసీజర్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే మీ అందరికీ తెలుస్తుంది కాబట్టి దీని నుంచి మనకి ఈజీ అండర్స్టాండింగ్ వస్తుంది. మనం మోటార్ రన్ అవుతుంది, పంపు తర్వాత రన్ అవుతుంది, మనకు వాటర్ వస్తుంది. ఓకే, ఇది పంప్ కాన్సెప్ట్. దిస్ ఆల్ అబౌట్ పంప్. ఈ రివర్స్లో కనుక జరిగితే, అంటే మనం వాటర్ రిలీజ్ అవుతుంది. వాటర్ ద్వారా ఏమవుతుంది,
టర్బైన్ రన్ అవుతుంది అంటే వీల్ ఉంటుంది అంటే దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ టర్బైన్స్. రియాక్షన్ టర్బైన్, ఇంపల్స్ టర్బైన్ అనే 2 ఉంటాయి. అందు మనం క్లాసిఫికేషన్ చేసుకునేటప్పుడు డీటెయిల్గా చెప్పుకుందాం. సో వాటర్ వచ్చి ఒక మిషన్ని తిప్పుతుంది, ఆ తిరగడం వల్ల మనకి జనరేటర్లో పవర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. దాని తర్వాత ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చేసి మనం పబ్లిక్ కానీ లేదంటే ఇండస్ట్రియల్ సప్లై చేసుకుంటాం. సో ఇది మన బేసిక్ అండర్స్టాండింగ్. ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ, తర్వాత వాటర్ అనేది వస్తుంది మనం ఎక్కువగా చూసేది. బట్ ఫస్ట్ ఎలా జనరేట్ అవుతుంది పవర్? ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలంటే సమ్వేర్ ఇట్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్డ్. సో ఎక్కడో ఒక దగ్గర తయారవ్వాలి. ఆ తయారయ్యేదే మనం హైడ్రో పవర్ ప్లాంట్ గురించి మాట్లాడుకుంటే, సో వాటర్ అనేది పెద్ద డ్యామ్లో వాటర్ అనేది మనం బయటికి తీసుకొని వచ్చి పెన్ స్టాక్ పైపుల గురించి మనం లేఅవుట్ వేసుకున్నప్పుడు క్లియర్గా ఒక పిక్చర్ వేసి చూపిస్తాను. మీకు యూట్యూబ్లో చూసినా చాలా యానిమేషన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఏం లేదు, మనకి పెద్ద డ్యామ్లో వాటర్ అనేది వచ్చి ఒక వీల్ ఉంటుంది, ఆ వీల్ని తిప్పడం ద్వారా మనకి పవర్ జనరేట్ అవుతుంది అనమాట. అది టర్బైన్. వీలైతే ఏదైనా యానిమేషన్ లింక్ కూడా మనం షేర్ చేసుకుందాం. సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్. మనకి ఈ పార్ట్ వదిలేసి, అంటే ఈ పార్ట్ కాకుండా జస్ట్ ఈ రెండే మనకి సివిల్ ఇంజనీరింగ్లో డీల్ చేయబోయే ఏంటంటే ఈ రెండు మాత్రమే. సో మెకానికల్ ఎనర్జీ అండ్ హైడ్రాలిక్ ఎనర్జీ, ఈ రెండు మనం చూస్తాం. అంటే మెకానికల్ టు హైడ్రాలిక్ వస్తే అది పంప్ అవుతుంది, హైడ్రాలిక్ టు మెకానికల్ ఎనర్జీ వస్తే అది టర్బైన్ అవుతుంది. అదనమాట. సో టర్బైన్స్లో మనకి ఇంపల్స్ టర్బైన్, రియాక్షన్ టర్బైన్, టైప్స్ ఆఫ్ టర్బైన్స్లో పెల్టన్ వీలు, ఫ్రాన్సిస్ టర్బైన్ అనేది రియాక్షన్ టర్బైన్, ఇంపల్స్ టర్బైన్ ఏమో పెల్టన్ టర్బైన్ అనమాట. కెప్లాన్ టర్బైన్ కూడా రియాక్షన్ టర్బైన్లోకి వస్తుంది. అలానే ఫ్లో అండ్ డైరెక్షన్ బట్టి టాంజెన్షియల్, అది యాక్సియల్ టర్బైనా ఇలా ఉంటాయి. పంప్స్ అయితే ఇంటి దగ్గర వాడుకునే పంపు పిస్టన్ అటు ఇటు ఉంటుంది కదా, అది రెసిప్రొకేటింగ్ పంపు. పెద్దది మనకి పొలాల్లో యూజ్ చేసే ఉంటాయి, అవి సెంట్రిఫ్యూగల్ పంప్, వీల్ తిరుగుతుంది లోపల. సో ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ అనమాట. ఏం లేదు, సింపుల్గా హైడ్రాలిక్ మిషన్ అంటే హైడ్రాలిక్ ఎనర్జీని మెకానికల్గా కన్వర్ట్ చేసేది కానీ, లేదంటే మెకానికల్ ఎనర్జీని హైడ్రాలిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేది కానీ దాన్ని హైడ్రాలిక్ మిషన్ అంటాం అనమాట.